హాయ్ అండి. మేమైతే కలకత్తా వెళ్తున్నాము. చెప్పాను కదా దసరా హాలిడేస్కి ఎక్కడికైనా వెళ్తామని. అందుకని కలకత్తా అయితే వెళ్తున్నాము. ఇదిగోండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఎయిర్పోర్ట్ మనకు బయట నుంచి లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, అందుకని ఇప్పుడైతే వెళ్తున్నాం. మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కలకత్తా వెళ్దామని, అస్సలు కుదరడమే లేదు. కానీ ఇప్పుడైతే ఇలా కుదిరింది. ఇంకా పిల్లలకి ఎలాగో హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. మనం టికెట్స్ అవి ముందుగానే ప్లాన్ చేసుకుంటే మనకు కాస్ట్ కూడా తక్కువే పడుతుంది. మేమైతే ఒక 2 months అలా ముందు బుక్ చేసుకున్నాం. ఒకరికి 5500 అలా పడింది. కానీ ఇప్పటికిప్పుడు తీసుకొని వస్తే మాత్రం చాలా కాస్ట్ అయితే పడుతుంది. మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే మనం తక్కువ ప్రైస్లోనే వెళ్ళొచ్చు. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. టికెట్ అవి చెక్ చేసుకున్నాక మనకైతే లోపలికి పంపిస్తారు. ఇంకా ఇక్కడ ఏమో ఇండిగో అదేమో చివరని చెప్పారు. ఇంకా అందుకని అటువైపు అయితే వెళ్తున్నాము. ఇంకా మనకు పైనుంచి లుక్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది చూడటానికి. ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి మా చెక్కింగ్ అయితే అయిపోయి లోపలికి అయితే వచ్చేసాము. మేము డీజీ యాత్ర అనే యాప్లోనైతే బోర్డింగ్ పాస్ అది అప్లోడ్ అయితే చేసుకున్నాం. అలా చేసుకుంటే ఏంటంటే ఇక్కడికి వచ్చినాక మనం బోర్డింగ్ పాస్ చెక్కింగ్ టికెట్ అది ఏం తీసుకొని అవసరం లేదు. ఆ యాప్లోనే మనకు అన్నీ వచ్చేస్తాయి. మనకు చాలా ఈజీగా కూడా ఉంటుంది. దాని లైన్ కూడా సెపరేట్గా ఉంటుంది. పెద్దగా లైన్ కూడా ఏమి ఉండదు, చిన్న లైనే ఉంటుంది. ఇలా డీజీ యాత్రలోనే మనం టికెట్లు అయితే అప్లోడ్ చేసుకుంటే చాలా ఈజీగా చెక్కింగ్ అది అయిపోయి లోపలికి అయితే వచ్చేస్తాము. టికెట్ అది చెక్ చేసినాక లోపలికి వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ లగేజ్ చెక్కింగ్ అదే అవుతుంది. ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే అక్కడైతే లగేజ్ చెక్కింగ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ మా పిల్లలకి అయితే చెక్ చేస్తున్నారు. మన బ్యాగ్స్ ఫోను అన్నీ అయితే ఇలా ట్రేలో పెడితే అది చెక్ చేసినాక మనకి ఇలాగైతే పంపిస్తారు. ఇక్కడ నుంచి అయితే మనం తీసుకోవాలి. ఆ లగేజ్ అవి తీసుకున్నాకైతే ఇలా లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఏ ఫ్లైట్ ఎక్కడో ఏ గేట్లో వస్తుందని ఇలా బోర్డు అయితే ఉంటుంది. అక్కడ చెక్ చేసుకొని మన ఫ్లైట్ ఏ గేట్లో వస్తుందో అక్కడికైతే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మా ఫ్లైట్ అయితే గేట్ నెంబర్ 4 దగ్గర అయితే ఉంది. అందుకని అటువైపు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. అయితే ఏదో డెకరేషన్ ఐటెం లాగా అయితే ఇలా పెట్టారు. చిన్న చిన్న బొమ్మలతో మొత్తం జిమ్ సెట్ అయితే ఇలాగా పెట్టారు. చాలా బాగుంది అయితే చూడటానికి అయితే. మొత్తం షాపింగ్ ఏరియా అయితే చాలా ఉన్నాయి మనకి. మొత్తం అన్ని బ్రాండ్లు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇవైతే బట్టల షాపు. ఇటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు సెపరేట్గా అయితే ఇలా షాప్ అయితే ఉంది. లోపలైతే మొత్తం షాపింగ్ మాల్లో ఉన్నట్టు ఉంది. అసలు ఎయిర్పోర్ట్లో ఉన్నామా షాపింగ్ మాల్లో ఉన్నామా అన్నట్టుగా ఉంది చూడటానికైతే. మొత్తం షాపింగ్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే బేకరీ ఐటమ్స్ ఇటువైపు ఉన్నాయి. ఇదంతా స్పెట్స్ అవి ఉన్నాయి. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నా, ఎంత వెళ్తున్నా తావైతే మాత్రం తరగటం లేదు. మాది గేట్ నెంబర్ 4 దగ్గర వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అదైతే మాత్రం ఇంకా చాలా దూరం ఉన్నట్లు అనిపిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. లోపల చూడండి ఎంత స్పేస్ ఉందో. మొత్తం షాపులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా నడుచుకుంటూ అలా ముందుకు వెళ్ళాలి. మా గేట్ అయితే రాలేదు ఇంకా. ఇదిగోండి ఇక్కడైతే ఒక రెస్టారెంట్ ఉంది, మాన్సూన్ అంట. లోపలైతే ఎవరూ లేరు ప్రస్తుతానికి, ఎందుకంటే మార్నింగ్ కదా అందుకని ఖాళీగా ఉంది. మా ఫ్లైట్ ఏమో మార్నింగ్ 8:30కి. మేమైతే కొంచెం ముందుగానే వచ్చాము, ఎందుకంటే మనకి చెకింగ్ అవి అయినప్పటికీ చాలా టైం పడుతుంది కదా, అందుకని ఒక 1.5 hour ముందైతే వచ్చాము. ఇదిగోండి ఇదైతే స్పెట్స్ షాప్ అంట. లోపలైతే మొత్తం అన్ని షాపులు ఉన్నాయి. అది ఉన్నాయి ఇవి లేవు అన్నట్టుగా కాకుండా మొత్తం అన్ని షాపులే ఉన్నాయి. చెప్పాను కదా మొత్తం ఒక షాపింగ్ మాల్లో ఉంది ఎయిర్పోర్ట్ అయితే. ఇదిగోండి ఇక్కడైతే కేఎఫ్సి ఉంది. మా వాళ్ళు అయితే కేఎఫ్సి చూడగానే ఇంకా ఆగిపోయారు. ఇంకా మార్నింగ్ అయినా సరే కేఎఫ్సి కావాలనుకుంటూ ఇంకా అక్కడికైతే వెళ్ళారు. సరేలే ఫ్లైట్లోనైనా తింటారని ఇంకా తీసుకున్నాం మేమైతే కేఎఫ్సీని. ఇంకా కేఎఫ్సి ఆపోజిట్లో సబ్వే కూడా ఉంది, కానీ మా వాళ్ళకైతే కేఎఫ్సీనే కావాలంట. ఇంకా అందుకని కేఎఫ్సీ అయితే తీసుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే తొందరగా వచ్చేసాం కదా, మేము కూడా టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా చూసి ఏమైనా తీసుకోవాలి. కానీ ఎయిర్పోర్ట్లో రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఏం తీసుకుందామన్నా కూడా చాలా కాస్ట్లీగా అయితే ఉన్నాయి. మనకు చిన్న వాటర్ బాటిల్ కూడా 70 రూపీస్ ఉన్నాయి, 1/2 లీటర్ వాటర్ బాటిల్ అయితే. ఇంకా టీ కాఫీలు అవి అయితే ఇంకా చెప్పనవసరమే లేదు. చూడాలి ఏదో ఒకటి తీసుకొని మా పిల్లలకైనా పెట్టాలి. ఇంకా మా పిల్లలకని వడ అయితే ఒక ప్లేట్ తీసుకున్నాము. అదేమో 250 అంట 4 వడలు. బాబోయ్ ఎలాంటి రేట్లతో ఇంకా ఎలా తింటారో ఈ లోపలైతే.
ఎంత నడుస్తున్నా తావైతే మాత్రం తరుగుతలేదు. ఇంకా ఇవన్నీ సరిపోయినట్టు నా బ్యాగ్ ఒకటి, ఇది కూడా చాలా బరువు ఉంది. మళ్ళీ బట్టలు అవి కావాలి కదా, ఇంకా బ్యాగ్ ఎవరి బ్యాగ్ వాళ్ళకైతే ప్యాక్ చేసుకున్నాము. ఎవరి బ్యాగ్ వాళ్ళే మోసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అయినా కూడా తావైతే మాత్రం తరుగుతూనే లేదు అసలు. ఇంతసేపు అయితే నడుచుకుంటూ వచ్చాము. ఇంకా గేట్ నెంబర్ 17 దగ్గరికి అయితే వచ్చాము. చూడండి అక్కడ గేట్ నెంబర్ 17 కనిపిస్తుంది కదా, ఇంకా అక్కడే ఉన్నాం మేమైతే. ఇంకా మా గేట్ నెంబర్ అయితే 4, అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా మేమైతే నడిచి అలసిపోయేటట్లే ఉన్నాము. ఇదిగోండి మధ్యలో అయితే ఇలాగ యాక్సిలేటర్ ఒకటి పెట్టారు. మనలాంటి వాళ్ళ కోసం ఇలా పెట్టినట్టుంది, ఎలా నడవలేమని. అది కూడా కొంచెం పెద్దగా పెట్టలేదు, ఇక్కడ నుంచి కొంచెం ముందుకే పెట్టారు. మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే పోవాలి. ఇంకా అలాంటి నడవలేని వాళ్ళకైతే మనకి వెహికల్స్ కూడా ఉంటాయి తీసుకువెళ్ళడానికి. కానీ మనం ఎక్కితే బాగోదు కదా, ఎందుకంటే సీనియర్స్కి అలా తీసుకెళ్తే బాగుంటుంది. కానీ ఇదిగోండి ఇలా అయితే తీసుకువెళ్తారు సీనియర్స్ని. ఇంకెలా నడుచుకుంటూ ముందుకు వస్తున్నాము. ఈ షాపులన్నీ చూసుకుంటూ ఇక్కడైతే మొబైల్ పౌచులు కనిపించాయి. మా వాళ్ళు అయితే వాళ్ళ ఫోన్కి ఏమో కావాలంటే తీసుకోవడానికి అయితే వెళ్ళారు. చూస్తున్నారు తీసుకుంటారా లేదో, కానీ ఇక్కడ మొత్తం మొబైల్ పౌచులు అయితే ఉన్నాయి. వీళ్ళకి కావాల్సిన పౌచ్ అయితే ఇక్కడ లేదంట, అందుకని ఏమి తీసుకోకుండా అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మాత్రం తీసుకుంటే రేటు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడ గేట్ నెంబర్ 16 ఉంది కదా, ఇక్కడైతే ఒక ఫ్లైట్ అయితే టేకాఫ్ అవుతుంది. ఇదిగోండి చూడండి టేకాఫ్ అవుతుంది ఫ్లైట్ అయితే. మేమైతే ఫస్ట్ టైం కలకత్తా అయితే వెళ్తున్నాము. అక్కడ దసరాది బాగా జరుగుతుంది కదా, చూద్దామని అనుకుంటున్నాము. ఇంకా దసరా అయితే చాలా రోజులు ఉంది, కానీ మనకి నవరాత్రులు అనేది ముందునే స్టార్ట్ అవుతాయి కదా, అందుకని స్టార్టింగ్లో ఎలా ఉంటాయని చూద్దామనేది ముందైతే వచ్చేసాము. అప్పుడైతే ఫుల్ రష్గా ఉంటుంది కదా, ఇంకా పిల్లలతో కష్టంగా ఉంటుందని మేము ముందు స్టార్టింగ్ అప్పుడు చూద్దామని అయితే వచ్చాము. మనం కలకత్తా రావాలంటే తక్కువ బడ్జెట్లో ట్రైన్లో కూడా రావచ్చు. దానికి మనకి 24 అవర్స్ జర్నీ అలా పడుతుంది. కానీ అంత జర్నీ ఎక్కువ రోజులు అవుతుందని మేమైతే ఫ్లైట్కి బుక్ చేసుకున్నాం. ముందుగా బుక్ చేసుకున్నాం కాబట్టి మనకి పర్వాలేదు, రీజనబుల్ ప్రైస్లోనైతే టికెట్లు పడ్డాయి కాబట్టి ఓకే. అయితే కింద కూర్చున్నారు. ఇంకా నేను పైన ఏముందో చూద్దామని పైకైతే వెళ్తున్నాను. పైన కూడా ఏమున్నాయో మీకు చూపిస్తాను రండి. పైన ఇదిగోండి ఇక్కడైతే జిరాఫీ ఇలా పెట్టారు. పైన అయితే ఏం లేదు, ఖాళీగా ఉంది. ఒక చిన్న హోటల్ కూడా ఉంది పైన. ఇదిగోండి వాళ్ళకి ఇచ్చినంట. ఇంకా వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకా నేను పైన ఏమున్నాయని అనుకొని వచ్చాను, కానీ ఏమీ లేదు. ఇలా ఈ రెండే ఉన్నాయి. ఇదిగోండి పైనుంచి లుక్ అయితే ఇలాగ ఉంది చూడటానికి. ఇదిగోండి మనకి పైనుంచి చూడటానికి ఎయిర్పోర్ట్ ఇలా కనిపిస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా లైటింగ్లతో కనిపిస్తుందో. చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే మాత్రం. ఇంకా మన ఫ్లైట్కి అయితే టైం అయింది. ఇదిగోండి ఇక్కడ చెక్ చేసి అయితే లోపలికి పంపిస్తారు. ఇదిగోండి ఇక్కడ చెకింగ్ అది చేస్తారు. మా టికెట్లు అవి చెకింగ్ అయిపోయి ఫ్లైట్ లోపలికి అయితే పంపిస్తున్నారు. ఇదిగోండి ఇలా నడుచుకుంటూ అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడైతే ఫ్లైట్కి మనకు తోవుంటుంది లోపలికి వెళ్ళటానికి. ఇంత దూరం ట్రావెల్ చేసి ఫైనల్గా అయితే ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి లోపలికి అయితే వెళ్తున్నాము. మా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు.
అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒకసారి ఎక్కారు, మళ్ళీ ఎప్పుడు ఫ్లైట్ అయితే ఎక్కలేదు. అందుకని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే. మాకేమో సీట్లు ఇద్దరు ఒక దగ్గర అలా వచ్చాయి. అందుకని మా పెద్దోడు మా ఆయన ఒక దగ్గర కూర్చున్నారు. ఇంకా మా చిన్నోడు నా సీట్ అయితే వెనక్కి వచ్చింది. ఇంకా మా ఇద్దరం అయితే వెనకాల వెళ్ళి కూర్చున్నాము. 2 సీట్లు ఫ్రంట్లో వస్తే 2 సీట్లు ఏమో బ్యాక్ సైడ్ వచ్చాయి. ఇంకా మా చిన్నోడు నేనైతే బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చుందామని వెళ్తున్నాము. ఇంకా సీట్లో కూర్చున్నామో లేదా మా చిన్నోడైతే మొత్తం ఏమున్నాయని అన్ని చెకింగ్ అయితే చేస్తున్నాడు. సైలెంట్గా అయితే అసలు కూర్చోడు వాడైతే. మనకైతే ప్రశ్నలతో చాలా విసిగిస్తాడు. ఇంకా KFC అయితే తింటున్నాము. అక్కడ ఎయిర్పోర్ట్లో తీసుకున్నాం కదా, అదైతే తింటున్నాము. ఇంకా మన ఫ్లైట్ అయితే టేకాఫ్ అవుతుంది. ఇంకా 2 అవర్స్ తర్వాత అయితే మన ఫ్లైట్ అయితే ల్యాండింగ్ అవుతుంది. చూడండి పైనుంచి అయితే కలకత్తా వ్యూ ఎలా ఉందో. ఫైనల్గా సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయాము. ఇంకా బ్యాగులు అవి తీసుకొని బయటికి వెళ్ళడమే ఉంది. ఇంకా ఏసీ అయితే ఫుల్గా పెట్టేశారు. చూడండి పొగలైతే ఎలా వస్తున్నాయో. బ్యాగులు అవి తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి మనకు బస్సులో అయితే ఎగ్జిట్ గేట్ వరకు అయితే తీసుకువెళ్తారు. ఇదిగోండి ఇలా దిగిన తర్వాత మనకి అలా బస్సులు ఉంటాయి, అవి ఎక్కి మనకి ఎగ్జిట్ గేట్ వైపు అయితే తీసుకెళ్తారు. ఇదిగోండి ఇదే మన ఫ్లైటు. ఇదే మనల్ని హైదరాబాద్ నుంచి కలకత్తా వరకు అయితే సేఫ్గా తీసుకొచ్చిన ఫ్లైటు. ఇదిగోండి మన బస్సు కూడా వచ్చేసింది. ఇంకా ఈ బస్సు నుంచి అయితే ఎగ్జిట్ గేట్ వైపుకి తీసుకెళ్తారు. ఇదిగోండి కలకత్తా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం కదా. ఇంకా మనకు బస్సు ఇక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర దించింది. లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళి అలా బయటకి అయితే వెళ్ళాలి. ఇదిగోండి లోపలైతే ఇలా ఉంది. ఎయిర్పోర్ట్ అయితే కొంచెం చిన్నగానే అనిపిస్తుంది. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది కదా, ఇది నార్మల్గా ఉంది. ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా మన లగేజ్ ఏమైనా ఉంటే ఇలాగా మనకి దీనిపైన అయితే వస్తాయి, తీసుకోవాలి. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఇదిగోండి బయట నుంచి లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి క్యాబ్ ఏదైనా బుక్ చేసుకొని హోటల్ రూమ్కి వెళ్ళాలి. హోటల్ రూమ్ కూడా ఇంకా ఏం చూసుకోలేదు, ఆన్లైన్ ఏమైనా బుక్ చేసుకొని అయినా వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే క్యాబ్ చూస్తున్నాము. ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఊబర్లో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం హోటల్ రూమ్కి అయితే. ఇక్కడ నుంచి ఇదిగోండి మన కలకత్తా సిటీ చూడండి. హోటల్ రూమ్కి వెళ్ళినాక కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకొని ఎక్కడికైనా చూడటానికి అయితే వెళ్తాము.
ఇంకా హోటల్ రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే ఆన్లైన్లో చూసాము, చూడాలి ఎలా ఉంటుందా అని. ఇదిగోండి సిటీ అయితే కొంచెం పాతగానే కనిపిస్తుంది. ఇదంటే ఎందుకంటే ఓల్డ్ సిటీ కదా, అందుకని ఇలా కనిపిస్తుంది. హోటల్ రూమ్కి అయితే లోపలికి వచ్చాము. చూడటానికి అయితే బాగానే ఉంది, ఇంకా అందుకని తీసుకున్నాము. ఇందులో డేకి ఏమో 3000 అంట. ఇంకా మా 4 మెంబర్స్కి 3000 పడుతుంది. ఓన్లీ టిఫిన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మన రూమ్ కూడా చూపిస్తాను రండి. ఇదిగోండి ఒక బెడ్ అయితే ఉంది, ఇంకా చిన్న సోఫా లాంటిది ఒకటి ఇచ్చారు. ఇదిగోండి ఏసీ కూడా ఇలా ఉంది. రూమ్ అయితే మరీ పెద్దగా ఏం లేదు, మా నార్మల్గా ఉంది. ఇంకా చిన్న టీవీ కూడా ఇచ్చారు. ఇంకా మనకి ఇది చిన్న సోఫా సెట్. ఇంక ఇక్కడ కూర్చోడానికి ఇలా ఇదిగోండి మిర్రర్. రూమ్ అయితే బాగానే ఉంది. ఇంకా రేపటి నుంచి అయితే మీకు కోల్కతా సిటీ మొత్తం చూపిస్తాను. బాయ్ అందరికీ.